గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఇవన్నీ రావడానికి కూడా ఏమైనా ఆంతర్యం ఉందా? ఇవన్నీ ఎలాగ ఊహించారంటే ఆ పరమ రహస్యమైనటువంటి పరమాత్మ తత్వం ఏదైతే ఉందో ఉపనిషత్తుల్లో దాని గురించి లక్షణాలు చెప్పారు. సర్వవ్యాపి అంటే సర్వవ్యాపి. ఇప్పుడు అనంతం ఎప్పుడు మనం ఊహించేటప్పుడు నీలంగా కనిపిస్తుంది. మీరు సముద్రం దగ్గరికి వెళ్ళారనుకోండి, తీరం నుంచి చూసారనుకోండి, అనంతంగా ఉంటుంది జలం. మీకు ఎలా కనిపిస్తుంది? బ్లూ వాటర్గా కనిపిస్తుంది. ఆ వాటర్ పైకి తీస్తే బ్లూనెస్ ఉండదు. ఆకాశంలో చూసారనుకోండి, అది విస్తారంగా ఉంటుంది, అవధులు అద్దులు లేని ఆకాశం. మీకేంటి? బ్లూ స్కై అంటారు. అలా మీరు పైకి వెళ్తుంటే ఎక్కడ బ్లూనెస్ ఉండదు. ఇది జస్ట్ ఇండికేటెడ్ బై బ్లూ. సో ద నీలకంఠ ఈజ్ అనంతం, ఆది అంతం లేని స్వరూపం కదా నీలకంఠుడు. ఓకేనా? అదే విధంగా త్రిశూలధారి అంటే ఏంటి? 3 గుణముల మాయని నాశనం చేసే శక్తి సంపన్నుడు ఎవరు? పరమాత్మే కదా. తర్వాత యావత్ సృష్టి అంతా కూడా భస్మమే, దాంట్లో ఏమి లేదు. ఇక్కడ త్రినేత్రం అంటే ఏంటి అంటే మనం 2 నేత్రముల ద్వారా నామరూపాలని చూస్తాము. నామరూపాలు అంటే దేశం, కాలం, మాయ. మాయను అధిగమించే స్వరూపం ఏంటి? జ్ఞానము. జ్ఞాన నేత్రము, త్రినేత్రుడు ముక్కంటి ఉన్నది కదా. గంగాధర, గంగా అంటే జ్ఞానము, అంటే జ్ఞాన ప్రవాహము. అంతం అవ్వదు, ఆ జ్ఞానానికి అంతం లేదు. వేదాహ అనంతాహ అంటారు, వేద జ్ఞానము అనంతం. అందువలన దీన్ని గంగాధర్ అని చెప్పారు. ఇప్పుడు మీకు జ్ఞానము అనంత ప్రవాహం అన్నాను అనుకోండి, మీకేం గుర్తొస్తుంది? ఏదైనా ప్రవాహంగా నీరు వెళ్తే గుర్తొస్తుంది తప్ప మీకు తెలియదు. అందుకే మనం గంగ ఇక్కడ ఉన్నది కదా, హిమాలయ గంగ. ఆ గంగని ఇండికేట్ చేసి అది జ్ఞాన గంగా, శివ యొక్క జ్ఞాన గంగా. సో ఈ విధంగా ప్రతి దేవీ దేవత మూర్తి మీరు తీసుకొస్తే అన్ని నేను అలాగే చెప్తా. నేను చెప్పడం కాదు, ఆల్రెడీ శాస్త్రంలో చెప్పబడింది. పురాణంలో ఏం చెప్పాము? మనం అదే శివునికి ఊహించుకున్నాం. ఇప్పుడు అన్ని పెట్టాం, అన్ని పెడితే ఒక వ్యక్తి అయ్యారు. ఇప్పుడు ఒక వ్యక్తి అయినారు కదా, ఆయన మగవాడిగా చూపెడతారు. ఫస్ట్ మగవాడు ఉంటే ఆడవాళ్ళు ఉండాలి కదా, ఒక ఫ్యామిలీ అవ్వాలంటే. అప్పుడు మొత్తం ఈ 3 గుణాల్లో ఉన్నటువంటి మాయాశక్తి ఉంది కదా, ఆవిడికి ఒక స్త్రీ మూర్తిగా మనం రిప్రజెంట్ చేస్తాం. ప్రకృతి యావత్తు సృష్టి ప్రకృతికి ఒక స్త్రీ రూపం ఇస్తే పార్వతీదేవి. అప్పుడు ఇద్దరికి వివాహం చేయాలి కదా. వివాహం చేస్తే ఊరుకోరు కదా, పిల్లలు రావాలి కదా. అప్పుడు గణపతి. గణపతి అంటే జ్ఞానశక్తి. అందుకే చూడండి, ప్రకృతి నుండి ఏ జ్ఞానశక్తి, ప్రకృతి 2 శక్తులు ఉంటాయి. ఒకటి జ్ఞానశక్తి, 2 క్రియాశక్తి. క్రియాశక్తి ఎనర్జీ, జ్ఞానశక్తి విజ్డమ్. సో జ్ఞానశక్తి ఇండికేటెడ్ బై గణపతి, క్రియాశక్తి ఎనర్జీ ఇండికేటెడ్ బై సుబ్రహ్మణ్య స్వామి. ఎక్కడి నుంచి వచ్చాయి? మాయాశక్తి. మాయాశక్తి ఎవరికి అధిష్టానము? శివ. ఇదంతా ఫ్యామిలీ అయిపోయింది చూసారా. అంటే ఈ తత్వము ఒక కథగా, ఒక స్టోరీగా రిప్రజెంట్ చేస్తారన్నమాట. ఇప్పుడు మనం ఏం చెయ్యాలి? అందులో కూడా ఇంకొక స్టోరీ ఉంటుంది. ఈ యొక్క క్రియాశక్తి జ్ఞానశక్తి మధ్య పోటీ వస్తుంది అనమాట, కాంపిటీషన్. అప్పుడు ఏం చేస్తారు? క్రియాశక్తికి నాలెడ్జ్ లేదు కదా, సో మొత్తం బ్రహ్మాండం తిరగాలనుకుంటారు. జ్ఞానశక్తి ఏంటి? మీరు అనుకుంటున్నటువంటి ఈ సృష్టికి చైతన్యము, పురుష, ప్రకృతి, మాత. సో వారే కదా మెయిన్. వారు లేకుండా సృష్టి లేదు కదా. ఆ ఇద్దరు తల్లిదండ్రుల చుట్టూ తిరిగేస్తారు గణపతి. అందుకే ప్రతి సృష్టిలో తల్లి తండ్రి ఎవరైతే ఇండికేటెడ్ బై శివ పార్వతులే. అయితే నేను ఎప్పుడు శివ పార్వతి అంటాను, వాట్ ఎవర్ లక్ష్మీనారాయణ. శివ ప్లేస్లో నారాయణ, పార్వతి స్థానంలో లక్ష్మి. ఎందుకంటే ఒక్కటే. కానీ మాట్లాడుకోవడానికి మాత్రం స్వామి శివుడు లక్ష్మీదేవి సోదరులు అన్నట్లుగా చెప్తారు. అండ్ గణపతికి విష్ణుమూర్తి మేనమామ అవుతాడు అన్నట్లుగా చెప్తారు. మరి ఇవన్నీ వీళ్ళిద్దరూ ఒక్కటే అయినప్పుడు వరుస లెక్క నుంచి ఇప్పుడు ఏంటంటే, వాస్తవానికి మనం మనుష్య బుద్ధి ఎలాంటిదని, మానవ బుద్ధి ఎలాంటిది, పురుష బుద్ధి ఎలాంటిదంటే, మనం ఏం చేస్తున్నామో ఆ దృష్టికోణంలోనే, ఆస్పెక్ట్స్లోనే చూస్తాం మనం. వాస్తవానికి ఒక చిన్న ఉదాహరణ మీకు ఇస్తా. నారాయణ అంటే పార్వతి కదా, నారాయణ చెల్లెలు కదా. ఇప్పుడు శక్తిపీఠాలు చూసుకోండి, శక్తిపీఠాలు ఉన్నాయి కదమ్మా. ఇక్కడ మనకి షోలాపూర్ దగ్గర శక్తిపీఠం మీద ఉంది, మహాలక్ష్మి శక్తిపీఠం. శక్తిపీఠం ఒకటి ఉంది మహారాష్ట్రలో. అక్కడ లక్ష్మి, మహాలక్ష్మి శక్తిపీఠం. శక్తిపీఠం ఎలా వచ్చాయి? సతీదేవి
నుండి 18 శక్తిపీఠాలు వచ్చాయి కదా. అవును. సతీదేవి అంటే శివుని యొక్క పత్నిగా చెప్తాం కదా. మరి శివుని పత్ని నుండి శక్తిపీఠాలు వచ్చినప్పుడు ఒక శక్తిపీఠంగా మహాలక్ష్మి ఎలా వచ్చింది? ఎందుకు వచ్చింది? నేనేమంటానంటే ఇదన్నీ తప్పిదాలు, స్టోరీలు ఒకరు చెప్పడంలో కన్ఫ్యూజన్ తప్ప వాస్తవాన్ని మీరు అనుకున్నట్టు నారాయణ చెల్లెలు పార్వతి అని కానీ, లక్ష్మీదేవి శివుని చెల్లులని, గణపతి కుమారస్వామి మేనలులని నారాయణ అలా కాదు. మనం పెళ్ళిళ్ళు చేసుకొని మన సంబంధాలుగా వాళ్ళు ఉండరు. ఒక గణపతి అంటే సృష్టి స్థితి లయకర్త, ఒక శివ అంటే సృష్టి స్థితి లయకర్త, ఒక నారాయణ అంటే సృష్టి స్థితి లయకర్త. మీకు ఎలా తెలుస్తుంది? ఒక్కొక్క పురాణం చదవండి. శివ పురాణం మీరు చదివినప్పుడు శివ సృష్టి స్థితి లయకర్త సృష్టికి, విష్ణు పురాణం చదివినప్పుడు విష్ణు సృష్టి స్థితి లయకర్త, గణపతి పురాణం చదివినప్పుడు పేర్లు మాత్రమే వేరు. ఎగ్జాక్ట్లీ. నేనేమంటున్నంటే ఒక గణపతి పురాణం చదివేటప్పుడు దేవి భాగవతం చదివారనుకోండి, దేవి అల్టిమేట్, విష్ణు శివ బ్రహ్మ ఆవిడికి అనుచరులుగా పనిచేయాల్సిందే. మీకు అర్థమవుతుంది కదా. దీన్ని బట్టి ఒకదాని మీద మీరు ఎప్పుడు అలా ఉండిపోకూడదు. పురాణాలను ఏం చెప్పాను? వేదతత్వాన్ని బ్రహ్మ విద్యని మీకు అందించాలనే ఒక ఉద్దేశంతో, ఒక మంచి మంచి ఉద్దేశంతో పురాణ కల్పన స్టోరీలు క్రియేట్ చేయబడ్డాయి. కానీ మహాభారతము రామాయణ పురాణాలు కావు. మళ్ళీ మనము చాలా జాగ్రత్తగా తెలుసుకోవాలి. జ్ఞానము మహాభారతము రామాయణము చరిత్ర, అవి జరిగినవి కాబట్టి పురాణాలు అనేవి వేదతత్వాన్ని పామరులకు కూడా అందించాలనే ఉద్దేశంతో దాన్ని షుగర్ కోటింగ్ చేసి ఇచ్చినటువంటి వేదతత్వమే పురాణం అర్థం. క్రియేట్ చేయబడిందా? కల్పించారు, ఋషులు దర్శించారు. ఉపనిషత్తుల్లో ఆత్మతత్వం శాంతం శివం అద్వైతం, దాన్నే శివునిగా దర్శించారు. అంటే విష్ణు మనకి సూక్తం, నారాయణ సూక్తం మీరు చూశారు ఎప్పుడైనా? నారాయణ సూక్తం అంతః బహిః తత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత. నారాయణ ఎలాగా? మొత్తం సృష్టి అంతా లోపల బయట, మన లోపల బయట వ్యాపించి ఆకాశం వల్ల వ్యాపించి ఉన్న చైతన్యమే నారాయణ. దానికి ఏ రూపం పెట్టగలరు మీరు? అంటే ప్రాథమికంగా బిగినింగ్ స్టేజ్లో ఒక రూపం ఇస్తారనమాట. ఆ రూపాన్ని పూజించండి. దానికి కనెక్ట్ అయ్యేటట్టుగా ఒక మంత్రం ఇస్తారనమాట. నారాయణ నారాయణ అంటే ఓం నమ శివాయ, ఓం నమో నారాయణాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం శ్రీమాత్రే నమః. ఒక మంత్రం ఇచ్చి ఒక రూపం ఇస్తారనమాట. ఎందుకో నేను ముందే చెప్పాను, మీరు ఉపనిషత్తుల ద్వారా చెప్పబడిన బ్రహ్మ విద్యను మీరు అందుకునే స్థితిలో లేరు కాబట్టి మీకు ఒక కథ, ఒక రూపం, ఒక మంత్రం, ఒక స్తోత్రం ఇవ్వడం జరిగింది. సో దానికి అనుష్ఠాన పద్ధతులు, పూజా విధానము, ఎలాగైతే మనకు అక్షరాభ్యాసం వేసేటప్పుడు ఓంకారం రాసి చేస్తారు కదా బాసరలో అక్షరాభ్యాసం, ఆ విధంగా చేస్తూ ఈ కార్తీక మాసంలో చాతుర్మాస్యం అంటారు. అంటే యోగులు, సాధువులు, మహాత్ములు, సన్యాసులు 4 నెలల పాటు వర్షాకాలం కాబట్టి ఎక్కడా వెళ్ళకుండా ఒకే స్థానంలో ఉంటారనమాట. సో అక్కడ సత్సంగాలు, ఈ యొక్క అన్ని భజనలు, కీర్తనలు, మొత్తం సత్సంగం జరుగుతూ ఉంటుంది అనమాట. అందువలనే ఈ సమయం అనేది తపస్సుకి అత్యంత అనుకూలం. కానీ అది కార్తీక మాసం సగంలోనే అయిపోతుంది కదండి. కార్తీక మాసం కూడా అయిపోతుంది కదా. ఏకాదశి వరకే చాతుర్మాస దీక్షలు కంప్లీట్ అయిపోతాయి కదా. యాక్చువల్గా నవంబర్ 5 ఉంది కదా, అంటే కార్తీక పౌర్ణిమ రోజు, ఆ రోజుతో అయిపోతుంది. ఎందుకంటే ఈ టైం అయిపోయింది ఆల్రెడీ. ఇక వర్షాలు కూడా ఆగిపోతాయి. వర్షాలు ఆగిపోయినప్పుడు మహత్తులు ఒక దగ్గర ఉండరు కదా, మళ్ళీ సంచారంలో ఉంటారు కాబట్టి. సో దీన్ని అత్యంత అనుకూలమైన గొప్ప సమయంగా కేటాయించడం జరిగింది, చెప్పడం జరిగింది. అప్పుడు మనం ఏం చేస్తాము? ఏది చెప్పాలన్నా దానికి కొంత పబ్లిసిటీ అవసరం. నేను కార్తీక మాసం గురించి పెద్దగా పబ్లిసిటీ చేయకపోతే కార్తీక మాసం వ్రతం చెయ్యాలనే ఉత్సాహం మీలో కలగదు. అంతెందుకు, భగవద్గీత అర్జునుడు చెప్పినటువంటి కృష్ణ పరమాత్మ భగవద్గీత యొక్క ప్రమోషన్ కూడా చేశారు ఆయన. ఇది అందరికీ చెప్పకూడదు. ఎవరికైతే తీవ్రమైన తపస్సు చేసి శ్రద్ధాభక్తి కలిగి ఉంటారో, ఎవరైతే ఈ గీత పైన కానీ నాయందు కానీ అసూయ భావం ఉండదో అలాంటి వాళ్ళకి మాత్రమే గీత బోధించండి అని చెప్పారు. దీన్ని బట్టి మనకి ఏమర్థమైంది? మనం గీత తెలుసుకోవాలంటే మనం మంచిగా ఉండాలని అర్థమవుతుందా? తర్వాత గీతా జ్ఞానం ద్వారా మీకు మోక్షం తథ్యం. మీరు గంగా స్నానం చేస్తే మీ మురికిపోతుంది, శరీరం మురికిపోతుంది. కానీ గీత జ్ఞాన గంగా స్నానం చేస్తే జన్మ మృత్యు అనే సంసార చక్రం నుండి బయటపడతారు అని దీని గురించి చెప్పడం అయింది. అది ప్రమోషనే కాదా? పబ్లిసిటీ కదా.
స్తుతే కదా. అంటే దీన్ని బట్టి మీరు ఎందుకు చెప్తారంటే అంటే ప్రమోషన్ అని ఎందుకు అనుకోవాలి? పబ్లిసిటీ తెలియజేయాలి. ఇంకా లోక కళ్యాణం కోసం. ఎస్, లోక కళ్యాణమే. కానీ దాని గొప్పతనం తెలిస్తే కదా చేస్తుంది, ఉత్సాహం చూపెడతారు. ప్రయోజనం అనుద్దిశ్య మందోపి న ప్రవర్తతే అంటారు మహాత్ములు. ప్రయోజనం లేకపోతే ఎంత జడుడు అయినప్పటికీ అది చేయడానికి ఉత్సాహం చూపెట్టరంట. సో దాని గురించి గొప్పతనం చూపెట్టాలి. నాయన మీరు జిమ్కి వెళ్తారు, ఎందుకు వెళ్తారు? ఎంత కష్టపడి జిమ్లో అలాగా స్వెట్టింగ్ టాయిలింగ్ ఎందుకు? నువ్వు చాలా యాక్టివ్గా ఉంటావు, మంచి ఎనర్జెటిక్గా ఉంటావు, నీ యొక్క ఆరోగ్యం బాగుంటుంది, అంతే కదా. ఇప్పుడు డైటింగ్ చేయాలనుకుంటున్నారు, ఎందుకు చేస్తారు? మీ ఆరోగ్యం బాగుండాలని, అంతే కదా. ఇప్పుడు మీరు కష్టపడి మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు మీరు ఎంత టైర్డ్గా అయిపోయినప్పటికీ మీ యొక్క ప్రొఫెషన్, మీ వృత్తిని చేస్తూ ఉన్నారు. ఎందుకు చేస్తున్నారు? నెలాఖరికి మీకు కొంత పారితోషికం వస్తుంది, దాని ద్వారా ఇల్లు గడపాలి కదా. ప్రయోజనం ఉందా లేదా? ప్రయోజనం లేకుండా అమ్మ ప్రతిరోజు మార్నింగ్ 10 to 6 o'clock నో పే నథింగ్ వచ్చి చెయ్యండి అంటే మీరు చేస్తారా? చెయ్యరు. మీరు బాగా చేస్తే మీకు ప్రమోషన్ వస్తుంది, మీ స్కేల్ ఇంక్రీజ్ అవుతుంది, అంటే మీరు ఇంకా ఉత్సాహంతో కష్టపడి చేస్తారు. అదేవిధంగా మామూలు టైంలో మీరు సాధన చేస్తున్నారో లేదో పక్కన పెడితే ఈ 4 నెలలు చాతుర్మాస్యం, అదేవిధంగా ముఖ్యంగా కార్తీక మాసం ఒక్క నెలలో గనక మీరు వ్రతం చేస్తే 12 నెలలు చేసిన దానితో సమానం అన్నాం అనుకోండి. ఏం వ్రతం అండి? కార్తీక మాస వ్రతం అంటే శివ, విష్ణు, దేవి ఏదైనా సరే, అంటే ఆ యొక్క ఈశ్వరుని యొక్క సన్నిధిలో మీరు గడపాలి. భజన, కీర్తన, పారాయణము, సత్సంగము, ఉపవాసాలు, జాగరణములు, ధ్యానము ఏదైనా చేసినా ఇవన్నీ కూడా అంటే మీకు అనుగుణమైనటువంటి సాధనలు ఎంచుకొని ఈ కార్తీక మాసంలో చేయడం వలన మీకు అధికమైనటువంటి ప్రయోజనం వస్తుంది. ఎందుకు వస్తుంది? అందరూ కూడా ఆ మాసంలో, ఆ కార్తీక మాసంలో వెజిటేరియన్స్ ఎక్కువ అవుతారు. నాన్ వెజ్ తినేవాళ్ళు అయినప్పటికీ ఆ మాసంలో తినకపోవచ్చు. ఇంతకుముందు తన దుష్ప్రవర్తన ఉన్నప్పటికీ ఆ నెలలో కొంచెం కామ్గా ఉండొచ్చు. అంటే సమష్టిలో ఎక్కువ యాడ్ అవుతుంది. అంటే ఈ సామూహికమైనటువంటి ఈ తపశ్శక్తి మీలో ఒక రకమైనటువంటి ఉద్ధారణ కలిగిస్తుందంట, ఉత్థానం కలిగిస్తుంది అనమాట. అందువలన ఈ మాసం అనేది ఎంచుకోవడానికి కారణం. అందుకే కార్తీక మాసంలో ఒక్కొక్క కథలు చూడండి, చిన్న చిన్న కథలు చూడండి, అద్భుతమైన కథలు ఉంటాయి అక్కడ. పురాణంలో కార్తీక పురాణమే, కార్తీక పురాణంలో కథలు ఉంటాయి అన్నమాట. చిన్న చిన్న స్టోరీలు చూద్దాం. ఏంటి అంటే బయటికి పెద్ద గొప్ప సాధువుగా కనిపిస్తున్నప్పటికీ, మనకు బయటికి చెడుగా ఉన్నప్పటికీ వాళ్ళిద్దరి మీద తేడా చూపెడతారనమాట. మానసికంగా దైవ చింతన చేసుకుంటూ బయట ఏదో వృత్తి చేసుకుంటారనమాట. వాళ్ళకి ఎవరు గుర్తించరు. బయటికి అంగుల ఆర్భాటాలు చేసుకొని మానసికంగా దురలవాట్ల మీద ఆలోచించేవారు ఉంటారనమాట. వాళ్ళ యొక్క పతనము, వారి యొక్క గొప్పతనం చూపెడతారనమాట. ఉదాహరణకి ఒక టెంపుల్ ఉంటుంది, అక్కడ ఒక పూజారి ఉంటాడు, ఆ పక్కనే ఒక చిన్న హౌస్లో ఒక స్త్రీ ఉంటుంది అనమాట. తన యొక్క పేదరికం స్థితి ఏదో కొన్ని పరిణామాలు, కొన్ని పరిస్థితులు ఆవిడికి ఒక చెడు వ్యవహారంలో పడేసింది అనుకోండి, ప్రారంధం. సో ఈయన ఏంటంటే ఆవిడ వైపు చూస్తూ, ఆవిడకి దూషించుకుంటూ, ఆవిడని తిట్టుకుంటూ, మానసికంగా ఆవిడ గురించే చింతిస్తూ పూజ చేస్తూ ఉంటాడనమాట పూజారి. ఓకే, ఆవిడ ఏం చేస్తుంది? బయటికి తప్పని వ్యవహారం జరుగుతున్నప్పటికీ ఈశ్వరుని నమస్కరించి తన తప్పు వ్యవహారం కూడా జరిగిపోతుంది, కానీ మానసికంగా పరమాత్మకి కనెక్ట్ అయి ఉంటుంది. అప్పుడు ఏమవుతుంది చెప్పండి? అప్పుడు ఏం జరుగుతుందంటే పూజారి చనిపోయినప్పుడు అందరూ పూజారికి నమస్కరిస్తారు కదా, మనకి శటకోపం పెట్టాలి, తీర్థం ఇవ్వాలి, ప్రసాదం ఇవ్వాలి, అయ్యగారు నమస్కరిస్తాం కదా. కానీ లోపల మాత్రం అక్కడ ఏం జరుగుతుందో చూసుకుంటాండి ఈయన ఆలోచన. ముందు మాత్రం బంట కొట్టేసి తిప్పేస్తుంది ఆరతి అనమాట. సపోజ్కి కథ చెప్పాను నేను, అందరూ ఏమనుకో దానికి ఎవరి మీద నాకు ఇది ఉద్దేశం ఏమి లేదు, సదుద్దేశంతో చెప్తున్నాను నేను. ఓకే, అయితే ఈయనకి ఊరేగించారు చనిపోయిన తర్వాత. ఎందుకు? మహాత్ముడిగా భావిస్తున్నారు సొసైటీ. ఇక లోపల ఆయన ఏంటనేది ఈశ్వరుడికి తెలియాలి. ఆవిడ చనిపోయారు, ఆవిడ చనిపోతే ఈవిడ చండాలురాలు అనే మనుషులందరూ చేదరించుకుంటున్నారు, శరీరానికి అవమానిస్తున్నారు, ఈయన బాడీకి పూజిస్తున్నారు, ఊరేగిస్తున్నారు. కానీ శరీరానికి అవమానం పడింది, కానీ తన వాస్తవానికి పుణ్యగతి పొందింది, పుణ్యలోకాలకి. ఈయన శరీరానికి ఊరేగించారు తప్ప ఈయన వాస్తవానికి నరకం లోకంకి వెళ్ళాడు. దీన్ని బట్టి మీకేమర్థమైంది? బయట ప్రగల్భాలు, బయట ఆర్భాట్లు, హంగులకి ఎటువంటి ప్రతిఫలం ఉండదు. అందుకే తపస్సు కూడా
ప్రాథమికం నుండి శారీరకం నుండి వాచికం వరకు మానసికంగా అలా పైకి వెళ్ళాలి. అందుకే పురాణంతో స్టార్ట్ చేస్తాం. ఏం చేస్తారు? ఎప్పుడు ఏమీ పట్టించుకోవు, నాన్ వెజ్ తింటావు, అనేక చెడు అలవాట్లు ఉన్నాయి, అవి ఒక్కొక్కటి విడిచిపెట్టు. వారం రోజులు నాన్ వెజ్ లేకపోతే ఉండలేను అని నేను. అప్పుడు ఏం చేయాలి? అట్లీస్ట్ వారం 2 సార్లు మానేసి 5 సార్లు తినండి. అలా ఒక నెల రోజులు అయిన తర్వాత 3 రోజులని మానవయ్యా, 4 రోజులు, అలా స్టెప్ బై స్టెప్ అలా రావాలి. ఒక్కసారి అన్ని మానే అంటే మీరు చెప్పడం మానేనని మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతారు ఆయన. ఎందుకు? అలాగే ఉంటుంది, సొసైటీ అలాగే ఉంటుంది. కాబట్టి మనం ఏం చేస్తున్నామంటే కార్తీక మాసం అని చెప్పేసి ఈ వినాయక చతుర్థి నుండి మళ్ళీ మహాశివరాత్రి వరకు ఒక్కొక్క దేవీ దేవతకి ప్రత్యేకమైన స్థానం ఇచ్చుకుంటూ మనలో ఉన్నటువంటి ఆ గొప్పతనాన్ని చెప్తున్నాం. అంటే ఎంతోమంది భక్తులు వాళ్ళ జీవితాల్లో ఎలా ఉద్ధరించుకున్నారు, ఆ ఉదాహరణలు, ఆ యొక్క దృష్టాంతాలు, ఆ కథలు మనలో నింపడం వలన మనలో కూడా నిరుత్సాహం నుండి ఎంతో ఉత్సాహంగా వస్తాం. నిన్నే నేను ఒక ఫోన్ చేశారు, నాకు ఒకరు ఫోన్ చేశారు. ఆవిడికి షుగరు, చాలా నిరుత్సాహంతో బాధపడుతున్నది ఆవిడ. షుగర్తో. ఈ మధ్యనే వాళ్ళ నాన్నగారు చనిపోయారు. ఆవిడ బెంగ పెట్టుకొని అనారోగ్యం పాలైపోతుంది. నిన్న ఫోన్ చేశా నిజామాబాద్. ఫోన్ చేసి ఇవన్నీ చెప్పేసరికి ఒక్కసారి ఆవిడ ఫోన్లోనే ఆవిడ ముఖంలో నవ్వు నాకు వినిపించింది. ఒక్కసారి బయటపడారు. ఏంటంటే మనం ఏమనుకుంటామంటే ఇక నా జీవితం సరే అయిపోయింది అనుకుంటాం. కానీ ఒకటి మాత్రం గుర్తుంచుకోండి, ఇది చాలా చిన్న ప్రయాణం. ఏంటి? ఇది చాలా చిన్న ప్రయాణం. ఇంకెంతో ఉంది. మీకు ఏది జరిగినా ఇది చిన్న ప్రయాణం. ఈ ప్రారంధం అనేది చాలా తక్కువ. మనం ఎలాగైతే ఒక గ్రామం నుంచి ఇంకో గ్రామం ప్రయాణం చేస్తామో, ఈ జీవితమే, ఈ శరీరమే చిన్న ప్రయాణం. ఎందుకు? అనంతమైనటువంటి మీరు కాలానికి అతీతమైనటువంటి స్వరూపము. కేవలం ఇది చిన్న ప్రయాణమా కాదా? ఒక్కసారి మీరు ఈ చిన్న ప్రయాణం మనం ఒకసారి చూసుకుంటే మీరు దేనికి బాధపడరు. మీరు అన్నట్టుగా అంటే మీరు ఈ సాధనలు ఇవన్నీ చేస్తూ ఈ స్పిరిచువల్ మార్గంలో ఉన్నారు కాబట్టి చిన్న ప్రయాణంలో అనిపించవచ్చు. కానీ ఎవరికి వాళ్ళకి వచ్చిన చిన్న సమస్య కూడా చాలా పెద్దదిగానే అనిపిస్తుంది. సముద్రాన్ని అయితే ఎలా దాటడం కష్టము అని మాట్లాడుకుంటాము, ఈ కష్టాల కడలిని కూడా దాటలేము, ఇది ఒక మహాసాగరము అని ఒక ఇబ్బందుల్లోనే మనం ఉంటాము, ఆలోచిస్తాము, చిన్నదైనా సరే పెద్దగా. మరి అంటే వీటికి ముఖ్యంగా విశేషంగా మనకు ఏదైనా ఫలితం రావాలి అని అంటే ప్రతిదీ కోరిక, కష్టము, సుఖము, దుఃఖము ఈ ఆలోచనలోనే ఉన్న వాళ్ళకి దానికి తగ్గట్టుగానే ఫలితం రావాలి. విశేషంగా ఏం చేయొచ్చు కార్తీక మాసంలో దాని నుంచి బయటపడాలి? ఇప్పుడు సముద్రం నుంచి మనము దాటలేమన్నారు మీరు. నేను ఇప్పుడు వెళ్తున్నా, సముద్రం దగ్గరికి వెళ్తున్నా. నేను ఫారిన్ కంట్రీ వెళ్ళాలి, అమెరికా వెళ్ళాలి. నేను సముద్రంలో స్విమ్మింగ్ చేసిన వెళ్ళేంత దమ్ము నాకు లేదు కదా. మీరు ఉన్నారు, నేను ఉన్నాను. అయితే మనం ఏం చేయాలి? మనం ఒక షిప్ ఏదైనా చూసుకోవాలి. ఒక నది దాటాలంటే బోటు, షిప్ చూసుకో. అదేవిధంగా ఈశ్వర అనే ఒక బోటు అవైలబుల్గా ఉంది. అందుకోసమే ఇక్కడ ఏం చెప్తున్నారంటే నువ్వు దాటలేవు కాబట్టి నువ్వు ఇంతకు ముందు మనుషులు నమ్ముకున్నావు. వాళ్ళు మీకు కర్చీపులు ఇవ్వడం మొదలెట్టారు, హ్యాండ్ ఇవ్వడం మొదలెడతారు. ఇట్స్ కామన్. మీరు వాళ్ళకైనా అలా ఇవ్వచ్చు, వారు మీకైనా ఇవ్వచ్చు. అయితే ఎవరికి కర్చీప్ హ్యాండ్ ఇవ్వకుండా శాశ్వతంగా ట్రస్ట్ వర్తి ఎవరున్నారు? దేవుడు అనుకుందాం, మనం చూడలేదు. కానీ దాన్ని మీరు నమ్ముకుంటే అది మీకు దాటిస్తుందని చెప్తున్నారు. ఇది ఎలా సాధ్యం అంటే యావత్ సృష్టి అంతా కూడా ఒకే పరమాత్మ స్వరూపంగా ఉన్నది కాబట్టి అద్భుతాలు చాలామంది వ్యక్తుల్లో అవి జరిగాయి. ఎప్పుడు జరుగుతాయి తెలుసా? మీలో ఎప్పుడైతే ఎటువంటి సంకోచం లేకుండా, సంశయం లేకుండా పూర్తిగా ఈ వ్యక్తిగతం వెష్టి నుండి సమష్టి పరమాత్మతో మీరు ఇక అంత ఆయనకి భారం వదిలేస్తారో యూ విల్ టేక్ కేర్. ఆయన రెడీగా ఉన్నారు తీసుకోవడానికి. కానీ మనమంత వేగం వదలం, మనకు డౌటు. నేనే ప్రయత్నిస్తూ ఉంటానన్నమాట. మీరు ప్రయత్నిస్తున్నంత వరకు ఈశ్వరు నుండి మీకు ఎటువంటి సహాయం అందదు. ప్రయత్నం లేనంత వరకు అంటే నేనే చేసేస్తున్నా అనే ప్రయత్నం ఉన్నంత వరకు ఈశ్వరు నుండి మనకు ఎటువంటి సహాయము అందదు. మీరు ఎప్పుడైతే ఈశ్వరుని గుర్తిస్తారో, ఎప్పుడైతే మీ హృదయస్థములో ఆ విశ్వాసం, దృఢమైన విశ్వాసం కలుగుతుందో, చూడండి ఇవన్నీ గజేంద్ర మోక్షమని, ద్రౌపది దేవని, ప్రహ్లాదుడి ఈ కథలు ఎందుకు చెప్పారంటే అక్కడ జరిగినటువంటి సన్నివేశాలు మనం చూస్తే వాస్తవానికి ఈ మధ్య కాలంలో ఎంతోమంది మహాత్ముల్లో జరిగినవి.
ద్రౌపది ఉన్నది. ద్రౌపదికి దుశ్శాసనుడు అత్యంత దారుణమైనటువంటి ప్రవర్తన చేస్తున్నప్పుడు తాను రక్షించుకోవడానికి వ్యక్తిగతంగా చాలా ప్రయత్నం చేసింది ఆ అమ్మ. ఆ తర్వాత పాండవులు రక్షిస్తారనుకోంది, కుదరలేదు. భీష్ముడు ద్రోణుడు రక్షిస్తారనుకోంది, కుదరలేదు. ఇక ఎవ్వరు కూడా నాకు రక్షించలేరు అని అయిపోయింది. నాకు నేను ఎలాగా రక్షించుకోలేను, అబల. సో అప్పుడు ఏమనుకున్నారంటే ఆవిడ, ఇక నా పని అవుట్. అంటే నాకు రక్షిస్తే ఈశ్వరుడు అనేవారు ఉంటే ఆయన మాత్రం రక్షించాలి. ఇక అల్టిమేట్ శరణాగతి. ఇక తను కాపాడుకుని వదిలేసి ఈశ్వరుని శరణాగతి తీసుకుంది. దాన్ని సంపూర్ణ శరణాగతి అంటారు. ఆ సంపూర్ణ శరణాగతి చేసేటప్పుడు ఈ వాతావరణం అంతా కూడా, ఎందుకంటే పరమాత్మ వ్యక్తి కాదు, ఒక రూపం కాదు. ఈ గోడ అవ్వచ్చు, ఈ గాలి అవ్వచ్చు, ఈ వాయువు అవ్వచ్చు, చెట్లు అవ్వచ్చు, ఏదైనా పరమాత్మ శక్తిగా మారి ఆ సమయం మీకు సహాయం అందించవచ్చు. అందుకే మనం ఏమనుకుంటాము, అక్కడ శ్రీకృష్ణుడు వెళ్ళి శారీస్ అందించడం అనుకుంటాం మనం కథలో జరిగినట్టుగా. వాస్తవానికి శ్రీకృష్ణుడి సంబంధం లేదు. మొత్తం ఈశ్వరు ఏదైతే ఉందో ఆ అమ్మగారు అల్టిమేట్గా పరమాత్మ ప్రకృతి సరెండర్ అయిపోయింది. ఆటోమేటిక్గా శారీస్ వచ్చాయన్నమాట. మనకి ఎలా చూపెట్టాలి? ఆటోమేటిక్ శారీలు ఎవరు నమ్ముతారు? శ్రీకృష్ణుడు వదిలాడు శారీలు అంటే అప్పుడు ఓకే. మరి ఇదే శ్రీకృష్ణుడు శారీలు వదిలేటప్పుడు ఆయన పుట్టినప్పుడు కూడా ఆ జైలు డోర్లు తెలుసుకున్నాయి కదా, అప్పుడు శ్రీకృష్ణుడు వెళ్ళి డోర్లు తీయలేదుగా. ఆయన పుట్టినప్పుడే జైలు గోడలు తెరుచుకున్నాయి. అప్పుడు ఎవరు చేశారు? ఆయన పుట్టినప్పుడు జైలు గోడలు తెరుచుకునేటట్లు ఏ శక్తి చేసిందో అదే శక్తి ద్రౌపదికి శారీలు అందించాయి. మీకు కూడా ఇప్పుడు అందిస్తాయి. అంటే శారీలని కాదు, మీరు ఎటువంటి ఆపదలో ఉన్నప్పుడు ఈశ్వరుని గుర్తించి సంపూర్ణమైనటువంటి శరణాగతి. ఆయన ఏం చేస్తుంది, నాలో ఏం లేదు, ఐఎమ్ నథింగ్, ఈశ్వర్ ఈజ్ ఎవ్రీథింగ్, ఐఎమ్ నథింగ్, ఈశ్వర్ ఈజ్ ఎవ్రీథింగ్. అప్పుడు ఈశ్వరు వర్కౌట్ అవుద్ది అనమాట. అందుకే మనం ఏమనుకుంటాం, నేను చేసేస్తున్నాను అనే ఒక అహంకారం ఉంది కదా. అహంకారం అంటే నేనే కర్తను అని ఎవరైతే అనుకుంటారో దాన్ని అహంకారం అంటారనమాట. అందుకే అహంకారము నుండి కారం అనే కూరలు పీకిస్తే ఏమవుతుంది? ఏమో మిగులుతుంది? అహం మిగులుతుంది. అప్పుడు అహం మీకు భూషణం అయిపోతుంది. దూషణం కాదు, భూషణం. నాగభూషణుడు అంటే ఏంటి అంటే అహంకారం అనే పాము నుండి కూరలు తీసిన తర్వాత అది భూషణంగా మారిపోయింది. పరమాత్మ ఆభరణం, అంతే కదా. ఇప్పుడు శివుని మెడలో ఏముంటుంది? పాము ఉంటుంది. దానికి కూరలు విషం ఉండదు, తెలుసా? అంటే అహంకారం. ఇప్పుడు మనలో అహంకారం ఉందనుకోండి, అదే పాము. దాని నుండి కారం అనే ఈ కర్తృత్వ భావము, నేను వ్యక్తి అని, నేను పుట్టాను, నేను సాధించేస్తాను, నేను గొప్పదాన్ని అని ఏదో ఫీలింగ్ ఉంటుంది కదా, దాన్ని అహంకారం అంటారు కదా. నేనెవరిని? అంత ఈశ్వరి చేతిలో నేను ఒక ఇన్స్ట్రుమెంట్ని అని భావన ఉందనుకోండి, అహంకారం నుండి కారం పోయినట్లు, అంటే పాము నుండి కూరలు పీకినట్టు. అప్పుడు మీరు ఈశ్వరుడు మిమ్మల్ని ఆభరణంగా ధరిస్తాడు మిమ్మల్ని. అందుకే ఏం చెప్తారు తెలుసా, యావత్తు సృష్టి అంతా మీకు విలేసేసిన ఈశ్వరుని కనుక పట్టుకుంటే మీకు పూజ చేయడానికి పుష్పం తెచ్చి వేస్తాడట ఈశ్వర. మీకు పూజ చేస్తారు, ఈశ్వర పూలతో మీకు పూజ చేస్తాడు. ఎప్పుడు? యావత్తు సృష్టిని కూడా మీరు తృణప్రాయంగా విడిచిపెడితే ఈశ్వర అని పట్టుకుంటే ఆ ఈశ్వరుడు మిమ్మల్ని పూజిస్తాడు. ఇప్పుడు అంటే పురాణాలన్నీ మనందరి కోసం క్రియేట్ చేసి చెప్పబడింది, కల్పితాలు అన్నారు. అట్లా అందరికీ అర్థం అవ్వడం కోసం మీరు ఇది క్రియేట్ చేసి చెప్తున్నారా? ఇది కూడా ఎక్కడైనా ఉందా? ఏది? ఈశ్వరుడే మనకు పూజ చేస్తాడు. మహాభారతంలో సాక్షాత్ చెప్పడం జరిగింది. వ్యాస మహర్షులు మహర్షులే. శ్లోకాలు కూడా ఉన్నాయి, శ్లోకాలు ఉన్నాయి. ఇప్పుడు నేను డైరెక్ట్గా శ్లోకం అయితే చెప్పలేను, కానీ దాని తాత్పర్యం మీకు చెప్తున్నాను. ఎప్పుడైతే ధర్మంకి కోసం మీరు పాటుపడేటప్పుడు మీకు అనేక క్లిష్టాలు, ఇబ్బందులు, బాధలు అన్నీ వస్తాయి మీకు. కానీ చెల్లించకుండా చివరి వరకు ఎవరైతే నిలబడతారో అప్పుడు మీ పక్కన ఈశ్వరుడు నిలబడతాడు. యావత్తు సృష్టి ఎగినిస్ట్ మీకున్నా మీకు ఎవరేం చేయ, ఎందుకు? ఈశ్వరుడు మీ పక్క ఉన్నారు. కానీ అంటే సన్యాసులు, యోగులు ఇలాంటి ఒక ఆధ్యాత్మిక సాధనలో ఎన్నెన్నో సంవత్సరాలు సాధన చేసిన వాళ్ళు తప్ప సామాన్య మానవులు ఎవ్వరు కూడా చలించకుండా ఉండటం అనేది అసలు చూసిన ప్రసక్తే లేదు. అది మీరు అనుకుంటారు మీ భ్రమ. ఎందుకంటే ఎన్నో సంవత్సరాల సన్యాసులు, యోగులు మాత్రమే ఈ దర్శిస్తారు, ఈ సత్యాన్ని దర్శిస్తారు అనుకోవడం భ్రమ.
వాళ్ళు దర్శించవచ్చు, కాదని నేను అనట్లేదు. కానీ సామాన్యులు మన మధ్యలో ఉన్న వ్యక్తులు కూడా అద్భుతమైనటువంటి తత్వాన్ని దర్శించిన వాళ్ళు ఉన్నారు. చివటం అమ్మ అని ఒక ఆవిడ ఉంటారు, ఆవిడ అవధూత. ఇప్పుడు త్రైలింగ స్వామి ఇక్కడి నుంచి వెళ్ళారు కాశీ. అదేవిధంగా రమణ మహర్షి 11 సంవత్సరాల ప్రాయంలోనే ఏమీ చదువుకోలేదు, పెద్ద సాధన కూడా ఏం తెలియదు. అరుణాచలం అనగానే వెంటనే పూర్వజన సుకృతం అంతా ఒక్కసారి ఆయనకి జ్ఞప్తికి వచ్చి వెళ్ళిపోయారు. ఆయన అక్కడ 11 సంవత్సరాల పాటు ఆ గుహల్లో ఆయన తపస్సు చేసుకున్నాడు. ఒక్కసారి ఈ ఐడెంటిఫికేషను, ఈ జగత్తు, ఈ యొక్క నేము ఫేము, ఈ గొప్ప ఏవైతే అన్ని విడిచిపెట్టేశారో తన స్వరూపం ఒక్కసారి ఆయనకి జ్ఞప్తికి వచ్చింది. అప్పుడు అనుకున్నాడు ఆయన, 11 సంవత్సరాలు అనవసరం కింద మీద పడ్డానే. ఆయన చెప్పారు స్వయంగా, ఇది 11 సంవత్సరాలు చేసిన సాధన అంతా వ్యర్థం.